హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భూమిక నందు. ఇప్పుడైతే నేను చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే చెప్తా, ఈరోజు మేము ఒక ట్రిప్ పోతున్నాం. 3rd Jan 2026. అసలు అనుకోలే గైస్, సడన్ ట్రిప్. అసలు ట్రిప్ ఏంటో మాకైతే తెలియదు. ఏ ట్రిప్ అనేది చెప్తా, అప్పటిలోపు మీరు కమెంట్ సెక్షన్లో గెస్ చేసి కమెంట్ చేయండి. ఇది అద్దుకున్నాం గైస్, ఆల్ ప్యాక్డ్. ఇప్పటికైతే అసలు ఏం రెడీ లేదు. ప్యాక్ అయితే వేసుకున్నాం అన్ని బట్టలు. ఇప్పుడైతే ట్రైన్ ఎక్కేసినాం గైస్, 5 minutes బ్యాక్ ఎక్కేసినాం. తిండి కూడా స్టార్ట్ చేసిన. ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి 9, అయితే నేనున్నది 1. అప్పటికే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మెట్లు దిక్కుంటూ వచ్చేసరికి ట్రైన్ ఆల్రెడీ మూవ్ అయిపోయింది. 1 minute, జస్ట్ 1 minuteలో నేను ఇంకా రన్నింగ్లో ట్రైన్ ఎక్కేసిన. ఫుల్ ఆకలి అవుతుంది గైస్, ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడే ఎక్కినాము, కొంచెం ఉంటే ట్రైన్ మిస్ అవుతుంది. రన్నింగ్లో ఎక్కినాము. ఆకలి అవుతుంది గైస్. టైం ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8 అవుతుంది కాదు, 8 అయ్యింది టైం. ఫుల్ ఆకలి అవుతుంది. ఇందాకనే వెజ్ పులావ్ తిన్నాము, దాని ముందు చాక్లెట్ తిన్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంకా చాక్లెట్ తీసినాం. ఎంత తిన్నా అని కడుపు ఆకలి అయితే ఓట్లే గైస్. ఒక స్టేషన్ లాగింది, అందరు మనోళ్ళందరూ బయటికి. డియర్ పీపుల్, దోస్ హూ జడ్జ్ మీ, ఆల్రెడీ ట్రిప్ పిక్స్ ఇన్స్టాలో పోస్ట్ చేశాను. బేసిక్గా ఒక అమ్మాయి ట్రిప్కి వెళ్తుంది అంటే పీపుల్ స్టార్ట్స్ జడ్జింగ్ యూ. ఇది మాత్రం చాలా ట్రూ. అండ్ ఐ వెంట్ టు దిస్ ట్రిప్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ అండ్ మై పేరెంట్స్ నో మీ వెరీ వెల్. నా పైన వాళ్ళకి చాలా నమ్మకం ఉంది. అండ్ ఎస్పెషల్లీ టు దోస్ రిలేటివ్స్, మా పేరెంట్స్కి లేని ప్రాబ్లం మీకు ఉండదు అనుకుంటున్నా. ఒకవేళ ఉన్నా కానీ నాకైతే అస్సలు ప్రాబ్లం లేదు. మేబీ కుళ్ళుకునే రిలేటివ్స్ ఉంటేనే లైఫ్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనుకుంటా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. పోగుతుంది గైస్, అది భయం అవుతుంది. అయినా కానీ మేము టైం పాస్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏడికి వెళ్తున్నామో చెప్పలే కదా గైస్, చెప్తా. గాలి అయితే మస్తు వస్తుంది గైస్. మార్నింగ్ 6:30 అయిపోయింది గైస్. ఇప్పుడే లేచినాము. చూడండి సీనరీ ఎంత బాగుందో. ఆ ట్రైన్ చూస్తుంటే మేమైతే మధ్యలో ఉన్నాము. ట్రైన్ ముందు అంతే లెంత్ ఉంది, వెనకలో కూడా అంతే లెంత్ ఉంది. మేమైతే చాలా మధ్యలో ఉన్నాం గైస్. సూపర్ ఉంది వ్యూ అయితే. తిరుపతికి వచ్చేసినాం. ఇప్పుడైతే తిరుపతిలో ఉన్నాం. ఇప్పుడైతే తిరుపతి బస్ స్టాండ్ పోతున్నాం గైస్ నడుచుకుంటా. ఇప్పుడే తిరుపతి స్టేషన్ దిగినాం, ట్రైన్ దిగినాం. ఇప్పుడు పెద్ద స్టోరీ ఉంది, ఏం చేస్తామో అర్థమే అవుతలేదు. వస్తున్నారు ముందలిద్దరు, వెనకాల 5గురు. ఇప్పుడైతే తిరుపతి బస్ స్టాప్లో బస్ ఎక్కి అరుణాచలం స్టార్ట్ అయినాం. ఇది అసలైన ట్రిప్ మాది. ఫస్ట్ తిరుపతిలో దిగి తిరుమలకి వెళ్ళకుండా అరుణాచలం ఏంటి అనుకున్నారా? దానికి పెద్ద స్టోరీ ఉంది, ముందు మీకే తెలుస్తుంది గైస్, చెప్తా. స్టే ట్యూన్. ఇప్పుడైతే అరుణాచలం స్టార్ట్ అయిపోయినాం. 5 hours జర్నీ అంట. చూద్దాం. కావాలా గైస్ కిట్ క్యాట్? మధ్యలో ఆపిరు గైస్, రెస్ట్ రూమ్స్ వాడుకోవడానికి, ఏమైనా టిఫిన్ చేయడానికి ఆపినారు. ఏడున్నమ్మ కూడా చక్కగా తెలియదు, అదే ఫ్రెష్ కూడా కాలే. తమిళ్ బస్సులు ఎక్కినాము. ఆడ వాయిస్ వాళ్ళు ఏమంటారు, వాళ్ళ లాంగ్వేజ్ అర్థమవుతలే. వాళ్ళ ఏమంటారు వర్డ్స్ తమిళ్లోనే రాసినారు, మొత్తం ఏం అర్థమవుతలే. మా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమవుతలే, వాళ్ళ లాంగ్వేజ్ మాకు అర్థమవుతలే. సెట్.
అవునా? ఫైనల్లీ ఆ శివయ్యని చూడడానికి అరుణాచలం అయితే వచ్చేసినాం గాయ్స్. ఇప్పుడైతే మేము ఒక రూమ్ తీసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి. ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసినాము. గైస్ మోర్ 9 kilometers టు గో. ఫినిష్ అయిపోతుంది మెల్లమెల్లగా. ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు టైం 3:51 అవుతుంది గైస్. మేమైతే 2:30గా 2:30కి స్టార్ట్ చేసినాం గైస్. ఏమంటారు గిరి ప్రదక్షిణ. ఇప్పుడైతే 3:51 అవుతుంది కరెక్ట్గా. వెళ్తున్నాము. అసలు అవును నిజంగా అసలు ఆగకుండా 5 అసలు ఆగకుండా 5 kilometers నడుస్తున్నాము. అసలు ఒక్క దగ్గర కూడా ఆగలే, నడుస్తున్నాం. యా ప్రౌడ్ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు చూడాలి అనే ఉంది. ఎవరిని అనుకోకండి, శివయ్యని. అస్సలు ఆగట్లే. ఎస్, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మస్తు ఎక్సైటెడ్ ఉన్నాం. పోతాం, చూపిస్తాం. పైనాపిల్ అప్పుడప్పుడు ఆయన వెనకాలకి స్టామినా కోసం. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని డిహైడ్రేట్ కాదు, అదే డిహైడ్రేట్ కాకుండా నాన్సెన్స్. సరే గైస్, మళ్ళీ కలుద్దాం. నౌ 7th లింగం దగ్గరికి వెళ్తున్నాం గైస్. స్వర్ణలింగం. సక్సెస్ఫుల్లీ 7 kilometers కంప్లీటెడ్. అంటే హాఫ్ వితౌట్ స్టాపింగ్. ఎక్కడన్నా అసలు ఎక్కడ ఆలే గైస్. తింటున్నాం అనుకోండి కానీ అంత లేదు. అది కూడా అసలు ఏం తినలే మార్నింగ్ నుంచి. అన్నదానం తిన్నాము, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు స్వర్ణలింగం దగ్గరికి వెళ్తున్నాం. ఐతలింగం వాయులింగం వచ్చింది గైస్. పోదాం. ఇక్కడ ఆగ్నం గైస్. ఇంకా 4 kilometers ఉన్నాయి అనుకుంటున్నా కదా. 5 kilometers ఉన్నాయి కాదు, 4 ఏదో 5 or 4 kilometers ఉన్నాయి. ఇంకోటే లింగం ఉంది, అది ఒక్కటి దర్శించుకుంటే కంప్లీట్ అయిపోతాయి 9 లింగంలు. అక్కడ ఉంది కదా, అక్కడ అంత పెద్ద డిస్టర్బెన్స్. అగో అక్కడ కాదు, అక్కడ అంత పెద్ద కొండ. ఇప్పుడు దాటినాం గాయ్స్. అది మొత్తం దాటి శివయ్య దర్శనం తీసుకుంటే అయిపోతుంది.
చంద్రలింగం వచ్చింది guys. More 1.5 kilometer, 1.5 kilometer. 1.5, more half kilometer to go. దర్శనం ఇప్పుడే వేసుకుంటాం గైస్. ఇప్పుడు వేసుకొని నెక్స్ట్ ఏడుకో చూపిస్తా.